మామూలుగా స్కూటరు లేకుంటే బైక్ మీదనైతే ఇద్దరు ఎక్కి పోవచ్చు. అదే ట్రావెల్ వ్యాన్ అయితే ఒక 10-12 మంది దాకా కూర్చుంటారు. ఇక డ్రైవర్ తోటి కలిపితే ఇక గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ బస్ అయితే 50-60 సీట్లు ఉంటాయి కాబట్టి మనిషికి ఒక సీట్లో కూర్చుంటారు. అదే ఆటోనో కారు అయితే ముగ్గురు లేకపోతే గట్టిగా ఇరికిచ్చి ఇరికిచ్చి కూసబెట్టిన ఒక నలుగురు ఐదుగురుగా కూసోవచ్చు. కానీ ఈ బడి పోరగాల పరిస్థితి చూస్తే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇక మన గల్లీలా కుక్కి ఇంతే ఎట్లయితే కుక్క పిల్లలు ముడుచుకొని ఉంటాయో గట్ల ఆటోల గీ స్కూల్ పోరగాళ్ళను కోడిని ఒదిగేసినట్టు పొదిగేసిండ్రు చూడు. ఒక్కదాన్నే కుక్కి కుక్కి ఎక్కించిండట ఆటో డ్రైవర్ అన్న. బడికి ఎక్కించుకొని పోతుండగా ట్రాఫిక్ పోలీసులు చూసి ఆపనే ఆపిండ్రు. ఇక డ్రైవర్ను ఒక మల్క ఈరు మారార్చుకొని తిట్టుకుంటా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఆటోను సీజ్ కూడా చేసిండ్రట పోలీసులు. ఇగో చూడుండ్రు ఒక దిక్కు పోరల్ని దించుతున్నాడు. 1, 2, 3, 4, 5, 12, 15 ఓ నాయనో. మగధీర సినిమాల షేర్ ఖాన్ అన్నట్టు లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఈ బుడ్డ షేర్ ఆటోల 23 మంది పిల్లల్ని ఇరికిచ్చి ఇరికిచ్చి ఊసబెట్టిండు. అసలు అలా గాలాడుతుండొచ్చినా ఊపిరి ఉంటదా పోతదారా అయ్యా. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు వాళ్ళ అయ్య వాళ్ళకన్నా తెలివి లేకుండా వచ్చినా పైసలు కట్టి మరి పోరలను పరిశాన్ చేస్తున్నారు. అయ్యో ఆగు ఆగు పోరలకు చెమటాలు పట్టే షుష్ అంటారు గాలాడక పాపం. గిట్ చూడుండ్రి ఆటో సైడ్ అద్దం కాడ బాక్సులు కూడా తలిగించుడు ఆ బరువుకు ఆ అద్దం కూడా ఉంటుందా పోతుందా అర్థమైతలేదు పోన్రి. చూడుండ్రి ఆడి పోరగాళ్ళను మగ పోరగాళ్ళను అందరిని కలిపి ఒకటే ఆటోలో జమాయించి పోతుండు. ఇదంతా నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో అయిందట. ఓ అయ్యవలు జర మీ పిల్లల్ని కూడా ఓ కన్నేసి పెట్టుండ్రి లేకుంటే ఇష్టానుసారంగా తీసుకుపోతారు జాగ్రత్త మలా అని అంటుర్రు ఈ వార్త చూసిన తల్లిదండ్రులు.